ఓకే ఓకే లక్ష్మీకాంత్ గారు సార్ ఓకే డన్. లక్ష్మీకాంత్ గారు 1 minute టైం అయింది నాకు ప్లీజ్. సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని ఇందాక నుంచి లోపోదీపం అని చెప్పేసి తెగ బాధపడిపోతున్నారు సురేష్ గారు లాంటి వ్యక్తులు. మరి రాష్ట్ర ఖజానాని నిలువున దోపిడీ చేసేసి పార్కులు, ప్రభుత్వ భవనాలు, లేదంటే బాండ్లు ఈ రూపేణ ఎన్ని తాకట్లు పెట్టి వీళ్ళు అప్పులు తీసుకొచ్చి పథకాల రూపంలో పప్పు బెల్లల్లా పంచిస్తారు సార్. ఇవాళ నువ్వు మాట్లాడబాకండి స్వామి, నువ్వు మాట్లాడబాకు. నువ్వు ఎన్నెన్ని మాట్లాడినా కానీ నేను సైలెంట్ కూరుకున్నా. మరి నాలెడ్జ్ ఉందా నీకు? నాలెడ్జ్ ఉందా? మీరు ప్రభుత్వం దిగిపోయే టైంకి మీరు పెట్టిన ఖజానా, మీరు రాష్ట్ర ఖజానా ఎంత పెట్టారు? అప్పులు కుప్పలు పెట్టి మీరు ఇవాళ రోజున రాష్ట్ర పరిస్థితి దుస్థితి ఎంత దిగజార్చారు. ఇవాళ మీరు వచ్చి మాట్లాడతారు మా గురించి. మేము ఇవాళ అభివృద్ధి పదంలో మేము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం, పెట్టుబడులే ధ్యేయంగా పెట్టుకొని మేము ఇవాళ పథకాలు ఇంటికి వచ్చుకుంటూ వెళ్తుంటే ఇవాళ మా హామీల గురించి మీరు మాట్లాడే స్థాయి మీది మాట్లాడుతున్నారు. ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చే పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ లేదని చెప్పేసి మాట్లాడతారు. ఇవాళ అక్రమ పొత్తులు పెట్టుకొని ఇవాళ వెనకాల జెండాలు మోస్తా ఇవాళ ఉన్న 32 కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా ఉంది బీజేపీ అని చెప్తున్నారు. మీరు సిగ్గులేదు ఈ మాటకే? సిగ్గులేదు మాటలు ఇట్లాంటి పెట్టుకొచ్చి మాట్లాడతారా? ఏ నాయకుడయ్యా? ఏ నాయకుడు? విలువల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. హామీల గురించి మాట్లాడే అర్హత లేదు. పథకాల గురించి మాట్లాడే అర్హత లేదు. అర్థమైందా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏదే ప్రశ్నించే అర్హత లేదు. అర్థమైందా? ఇవాళ డిబేట్కి వచ్చేట్లాగంటే సొల్లు మాటలు మాట్లాడటం కాదు, నిజాలు తెలుసుకొని మాట్లాడండి. నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఏ ఉత్తరించారండి? మీకు దమ్ముంటే మీరు మా సవాల్ స్వీకరిస్తే కనుక లైవ్ లో మా దగ్గరికి రండి. లైవ్ లో మా దగ్గర 2 మంది చూపిస్తాం. అంతేగాని ఏదో 10 నిమిషాలు డిబేట్ లో కనిపించామో ఏదో వాదించామో అని చెప్పి ఛానల్లో పెట్టుకోవడం తగ్గట్టుగా ఊడుగని చేస్తున్నాం బీజేపీకి. నేను ఈ మాట్లాడుతున్నా. కాదు, మీకున్న కేసుల ప్రకారంగా ఇవాళ రోజున బీజేపీకి ఊడిగని చేస్తున్నారు. ఓకే లక్ష్మీకాంత్ గారు ఇలా లక్ష్మీకాంత్ గారు సబ్జెక్టు మరొకసారి మళ్ళీ ఓకే లక్ష్మీకాంత్ గారు ఓకే థ్యాంక్ యూ